హే ఎవ్రీవన్, ఈరోజైతే మనం ఈఫిల్ టవర్ పైకి ఎలా వెళ్ళాలో అండ్ అక్కడ వ్యూ ఎలా ఉందో చూద్దాం. ముందుగా మేమైతే టికెట్స్ ఆన్లైన్లో తీసుకున్నాం. పర్ పర్సన్ అరౌండ్ €30 పడింది అండ్ ఇట్ ఈస్ 3,000 రూపీస్ ఇన్ ఇండియన్ కరెన్సీ. అండ్ మనం ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చు, బయట తీసుకోవచ్చు టికెట్స్. సో వన్స్ మేము లోపల ఎంటర్ అవ్వగానే లిఫ్ట్ ఉంటుంది 90%. సో ఆ లిఫ్ట్ ఎక్కేసి మేమైతే పైకి వెళ్తున్నాం. ఇక్కడ ఐఫిల్ టవర్లో అయితే 2 ఫ్లోర్స్ ఉంటాయి, ఫస్ట్ ఫ్లోర్ అండ్ ద సెకండ్ ఫ్లోర్. అండ్ మనం ఫస్ట్ ఫ్లోర్లో దిగుతున్నాం. అండ్ అలా పైకి వెళ్ళే కొద్దీ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం పదండి. అండ్ ఇక్కడ దిగ్గానే మనకైతే రెస్టారెంట్స్ అండ్ వాష్రూమ్స్, కెఫేస్ చాలా ఉంటాయి ఐఫిల్ టవర్ పైన. అండ్ ఆల్సో సొవెనియర్స్ షాప్స్ అండ్ షాపింగ్కి కూడా చాలా ఉంటాయి అండ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడైతే మొత్తం ఫెన్సింగ్ వేశారు మన సేఫ్టీ గురించి అదైతే. అండ్ ఇక్కడ వ్యూ చూడడానికి టెలిస్కోప్ కూడా ఉంది, దానికి కూడా ఛార్జ్ చేస్తారు ఇక్కడ. చూసారు కదా వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, మొత్తం ప్యారిస్ సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది. ప్యారిస్ సిటీ ఈజ్ అబౌట్ ఆర్కిటెక్చర్. సో ఆ ఆర్కిటెక్చర్ అంతా ఇక్కడ నుండి ఎక్స్ప్లోర్ చేయొచ్చు మనమైతే. ఇంకా దగ్గరగా చూడాలంటే మొత్తం సిటీ అంతా వెళ్ళి చూడడమే. మేము వెళ్ళిన రోజు అయితే చాలా సన్నీగా ఉంది. సో వ్యూ అయితే చాలా బాగుంది. సో ఇదైతే మొత్తం ప్యారిస్ వ్యూ అంతా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం పదండి. ఇంకా పైకి వెళ్ళే కొద్ది వ్యూ ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. ఇది లాస్ట్ ఫ్లోర్ ఆఫ్ ఐఫిల్ టవర్, ఇది ద టాప్ మోస్ట్ ఫ్లోర్. అండ్ మనకైతే యాక్సెస్ అక్కడి వరకే ఉంటుంది వెళ్ళడానికి. సో అక్కడి నుండి వెళ్ళాక వ్యూ చూద్దాం పదండి. ఇలా వెళ్ళగానే మొత్తం ఫెన్సింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా టెలిస్కోప్ ఉంటుంది మనం వ్యూ చూడడానికి. మొత్తం ఇక్కడ నుండి కూడా ఇంకొంచెం టాప్ వ్యూ ఆఫ్ ప్యారిస్ చూడొచ్చు. ఇక్కడ డ్రింక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, ఆల్కహాల్ అండ్ కాక్టైల్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి. సో దట్ మనం ఎంజాయ్ చేస్తూ వ్యూ చూడొచ్చు. సో అలా లోపలికి వెళ్ళగానే మనకైతే ఐఫిల్ టవర్ హైట్ అండ్ కంపారిజన్ టు ద అదర్ మాన్యుమెంట్స్ కంపారిజన్ చూడొచ్చు ఇక్కడైతే. సో అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఇక్కడ షాపింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇది ఒక సొవెనియర్స్ షాప్. సో ఆల్ కైండ్ ఆఫ్ సొవెనియర్స్ రిలేటెడ్ టు ఐఫిల్ టవర్ ఇక్కడైతే అవైలబుల్గా ఉంటాయి. సో దట్ యూ కెన్ పర్చేస్ ఇట్ ఫ్రమ్ హియర్. బట్ కంపేర్ చేసుకుంటే బయటనే కాస్ట్ కాస్త తక్కువ ఉంటాయి. సో యూ కెన్ కంపేర్ ద బోత్ ప్రైసెస్ అవుట్ అండ్ హియర్. బయట కంపేర్ చేస్తే ఇక్కడే రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి. ఆల్ కైండ్ ఆఫ్ సోనియర్స్ ఉంటాయి. కప్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్. అండ్ ఆల్సో అలా చూస్తే చైన్స్ కూడా ఉంటాయి. ఇదైతే ఒక కెఫే ఐఫిల్ టవర్ పైన సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. అండ్ అలా ఫుడ్ని తినాక మేమైతే కిందకి వెళ్ళిపోతున్నాం. అండ్ మాకైతే వ్యూ అనేది చాలా బాగా నచ్చింది ఐఫిల్ టవర్ పైనండి. అండ్ ఇట్ వాస్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, comment and share. Don't forget to subscribe.